రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇవాల్టితో ఉపసంహరణ గడువు ముగిసింది. ఇప్పటి వరకు 17 లోక్సభ స్థానాలకు 625 నామినేషన్లు దాఖలయ్యాయి. 268 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ నుంచి 13 నామినేషన్లు దాఖలు కాగా అత్యధికంగా మల్కాజ్గిరిలో నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తుంది. బరిలో ఉన్న వారి పేర్లను సాయంత్రం ఈసీ ప్రకటిస్తుంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. వరంగల్ ఏసీ పార్లమెంటు స్థానానికి మొత్తం 48 నామినేషన్లు ఆమోదించారు. 6 ఇండిపెండెంట్ అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. మొత్తం 42 మంది బరిలో ఉన్నారు. మహబూబాబాద్ లోక్సభ స్థానానికి 23 మంది బరిలో నిలిచారు. మొత్తం 25 మంది నామినేషన్లు ఆమోదం పొందగా 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. అభ్యర్థులకు సంబంధించినటువంటి విత్డ్రాలన్నీ కూడా పూర్తిపోయాయి. వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. ఇక్కడ 48 మంది అభ్యర్థుల నామినేషన్లు ఓకే చేశారు. అందులోంచి 6 అభ్యర్థులు తమ నామినేషన్లు ఈరోజు విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత మొత్తం 42 మంది అభ్యర్థులు వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి బరిలో నిలిచారు. వాళ్ళకి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ఇండిపెండెంట్గా ఉన్నటువంటి అభ్యర్థులందరితో కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య సమావేశం నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా పోటీ చేయడానికి కావాల్సినటువంటి గుర్తులను కూడా కేటాయించడం జరిగింది. అయితే ఈ గుర్తుల కేటాయింపుకు సంబంధించి కూడా ఎన్నికల నియమావళి ప్రకారంగా అదంతా జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు 3 గుర్తులను ఇచ్చారు. అందులో ప్రియారిటీ వైజ్గా ఎవరైనా ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందులోంచి ఎంపిక చేసుకున్నటువంటి దాంట్లోంచి ఎవరికైతే మొదటి ఒకే గుర్తును కనుక ఎవరైనా మొదటి ప్రియారిటీలో కనుక ఎంచుకుంటే వాళ్ళకు మాత్రము డ్రాలో తీసి మిగతా వాళ్ళకు ఆ గుర్తులను కేటాయిస్తారు. కానీ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఎవరు కూడా అలాంటి సమస్య ఏర్పడలేదు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా వాళ్ళ గుర్తులను కూడా కేటాయించడం జరిగింది. దీంతో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక రేపటి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా తమ గుర్తుతోటి ప్రచారంకు వెళ్ళనున్నారు. ఇప్పటివరకు ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే గుర్తింపు పొందిన పార్టీలు కావచ్చు, అదేవిధంగా జాతీయ రాజకీయ రాష్ట్ర పార్టీలు మాత్రమే తమ పోటీకి సంబంధించినటువంటి ప్రచారాలలో హోరెత్తుతున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఎన్నికల సంఘానికి సంబంధించిన గుర్తులు పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మొదటి నుంచి వాళ్ళంతా కూడా పోటీ చేసుకుంటూ పోటీకి సంబంధించినటువంటి ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి పోటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తులు కేటాయింపు జరిగింది. ఆ ఆధారంగా రేపటి నుంచి ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా తమ ప్రచారాలను హోరెత్తించనున్నారు. ఇప్పటివరకు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే వాళ్ళ ప్రచారాలను మొదలు పెడితే ఇక ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులతోటి మొత్తం ఈ ఎన్నికల ప్రచారం అంతా కూడా హోరెత్తే అవకాశం ఉంటుంది. వరంగల్ పార్లమెంట్కి సంబంధించి కూడా చూస్తే మొత్తం 58 మంది నామినేషన్ వేశారు. అందులో 10 మంది నామినేషన్లను తిరస్కరించడం జరిగింది. అందులో బాబుమోహన్ మాజీ మంత్రి, ఆయన సినీ నటుడుగా ఉన్నారు, ఆయన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. అట్లా మొత్తం 10 మంది నామినేషన్ల తిరస్కరణ గురి కావడంతో 48 మంది మిగిలారు. అందులో 6 ఈరోజు విత్డ్రా చేసుకున్నారు. ఈ చేసుకున్నటువంటి 6 కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులే. దీంతో ప్రధాన పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ కడియం కావ్య అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ సుధీర్ కుమార్, ఆయన జెడ్పీ చైర్మన్ కూడా ఉన్నారు. వీళ్ళు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులుగా చూడొచ్చు. అదేవిధంగా బీఎస్పీ నుంచి పంజా కల్పన, అదేవిధంగా ఎంసీపీఐ నుంచి వేణు బరిలో ఉన్నారు. మిగతా వారంతా కూడా గుర్తింపు పొందిన పార్టీలు. అదేవిధంగా ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి రిజిస్టర్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 42 మంది అభ్యర్థులు వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నటువంటి పార్లమెంటు నుంచి బరిలో ఉన్నారు. అయితే ఒక ఈవీఎంకు సంబంధించినటువంటి బ్యాలెట్గా చూస్తే 16 మందికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొత్తం 3 ఈవీఎంలను వాడనున్నారు. అంటే లాస్ట్ ఈవీఎంలో 42 మంది అభ్యర్థులు ఉంటే 43వ దానికి సంబంధించి నోటాకు అవకాశం ఉంటుంది. ఎవరైనా ఈ 42 మంది అభ్యర్థులు ఓటేయద్దు అనుకున్న వాళ్ళంతా కూడా నోటాకు ఓటేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో చూసినటువంటి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో చూస్తే నోటాకు కూడా కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థుల కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి సంగతులు కూడా మనం చూసాం. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటున్నది. అందులోనూ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూస్తే వరంగల్ పార్లమెంట్లో ఇటు అర్బన్కు సంబంధించి ఇటు ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, వరంగల్ ఈస్ట్ వెస్ట్లో కొంత ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈసారి ఆ ఓటింగ్ శాతాన్ని కూడా పెంచేందుకు కూడా అధికారులు
రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. మొత్తానికైతే వరంగల్ పార్లమెంటుకు సంబంధించి 42 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళ గుర్తులను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులందరికీ కూడా కేటాయించడం జరిగింది. వాళ్ళంతా కూడా రేపటి నుంచి ప్రచారాల్లో హోరెత్తనుంచున్నారు. అదేవిధంగా మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇది ఎస్టీ రిజర్వ్డ్గా ఉంది. ఇక్కడ నుంచి 25 మంది అభ్యర్థులు సంబంధించినటువంటి నామినేషన్లు ఆమోదం పొందాయి. అందులో ఇవాళ 2 ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. దీంతో 23 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మొత్తం వీళ్ళకు ఈ ఎన్నికలకు సంబంధించి ఒక ఈవీఎంకి సంబంధించి మనం చెప్పుకున్నట్టుగా 16 మందికి సంబంధించిన బ్యాలెట్ పేపర్ ఉంటుంది. రెండో ఈవీఎంను కూడా ఇక్కడ కూడా ఉపయోగించాల్సి వస్తుంది. దీంతో 23 మంది అభ్యర్థులతో పాటు ఒకటి లాస్ట్గా ఉండేది నోటాకు సంబంధించినటువంటి ఓటు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. 2 ఈవీఎంలను మహబూబాద్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వినియోగించుకున్నారు. అయితే ఇక్కడి నుంచి కూడా ప్రధాన పార్టీలకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ ఉన్నారు. ఆయన కేంద్ర మాజీ మంత్రిగా పనిచేశారు. ఇదే మహబూబాద్కు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా 2009లో ఆయన గెలిచారు. అదేవిధంగా బీజేపీ నుంచి సీతారాం నాయక్ బరిలో ఉన్నారు. ఆయన మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇటీవలనే బీజేపీలో చేరడం, ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వడం, అదేవిధంగా ఆయన బీజేపీ నుంచి అక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఈయన కూడా 2014లో ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కనుక చూస్తే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోతు కవిత రెండోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మొన్నటి 2019 ఎన్నికల్లో ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన ఈ ముగ్గురు కూడా మహబూబాద్ పార్లమెంటులో ఒక్కొక్కసారి ఎంపీగా గెలిచి ఇప్పుడు 4వసారి జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఎవరు లోక్సభకు వెళ్ళాలనే దానికి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఇండిపెండెంట్లకు సంబంధించిన అభ్యర్థుల గుర్తులను కూడా అధికారులు ఎన్నికల నియమావళి ప్రకారం కేటాయించడం జరిగింది. అయితే ఎంసీపీఐ పార్టీకి సంబంధించి కృష్ణ పోటీ చేస్తున్నారు. అయితే ఎంసీపీఐ పార్టీకి సంబంధించి 4 నియోజకవర్గాల్లో కూడా కొంత బలం ఉందని చెప్పుకోవచ్చు. ఇల్లందు కావచ్చు, అదేవిధంగా పిరపాక, అదేవిధంగా ఇటు ములుగు కావచ్చు, నర్సంపేట, ఈ నియోజకవర్గాలలో ఆ పార్టీకి కొంత పట్టు ఎక్కువగా ఉంది. ఈ ముగ్గురు తర్వాత కొంత బలమైనటువంటి అభ్యర్థిగా ఇతన్ని చూడొచ్చు. అయితే మహబూబాద్కు జరిగినటువంటి ఎన్నికల సరళిని కూడా చూస్తే 14 సార్లు జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఇండిపెండెంట్లు చాలా ప్రభావాన్ని చూపించారు. అధికారంలో ఏ పార్టీ రాష్ట్రంలో కావచ్చు ఉన్న పార్టీ అక్కడ ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తానికైతే ఇటు వరంగల్ కావచ్చు, అటు మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఎంతమంది బరిలో ఉంటారు అనే దానికి సంబంధించినటువంటి మొత్తం లెక్క తేలింది. ఈ అభ్యర్థులు ఇటు వరంగల్ పార్లమెంటు నుంచి 42 మంది అభ్యర్థులు, అదేవిధంగా మహబూబాద్ నుంచి 23 మంది అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ గుర్తులతోటి ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. అనిల్.